మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటే, గ్యాస్ ఉంది కదా అని ఎవరైనా ఫోన్ చేసి, మీకు గ్యాస్ కనెక్షన్ ఉంది, మీరు కేవైసీని అప్డేట్ చేయించుకోండి అని ఫోన్ గనక చేసి, ఫోన్‌లోనే మీ కేవైసీ అప్డేట్ చేసేస్తాం. ఒక లింక్ పంపుతాం. ఆ లింక్ క్లిక్ చేసి మీ వివరాలు ఎంటర్ చేయండి. మేము మీ దగ్గరలో ఉన్న గ్యాస్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అని గ్రహించండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మోసాలు ఎక్కువైపోయినాయి. చాలా వరకు ఇప్పుడు కేవైసీని వాస్తవానికి అప్డేట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. కేవైసీని అప్డేట్ చేసుకునే సమయంలో ఆ గ్యాప్‌లో ఈ సైబర్ నేరగాళ్ళు దూరేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ళు ఏం జేస్తారు అంటే, ఇప్పటికే విజయవాడ దగ్గర మాచవరంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది తాజాగా. ఓ మహిళకు ఫోనొచ్చింది. సమ్ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ గ్యాస్ కంపెనీ పేరు జెప్పారు వాళ్ళు. మీకిక్కడ గ్యాస్ కనెక్షన్ ఉంది కదా! అంటే అవునన్నారు. మీది కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. మీ పేరు పలానా కదా! అంటే అవునని జెప్పారు. ఇంక అలా చెప్పినప్పుడు సరే గ్యాస్ కంపెనీ నుంచి ఫోన్ జేస్తున్నారేమో అనుకుంటారు వాళ్ళు. సరే మీరు గ్యాస్ కంపెనీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. మీరు ఇమ్మీడియేట్‌గా ఒక లింక్ పంపిస్తాం. దాంట్లో మీరు వివరాలు నమోదు చేయండి అనగానే ఆ లింక్ పంపగానే ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వివరాలు మొత్తం ఎంటర్ చేశారు. లేదంటే ఇది చెయ్యకపోతే మీకు రేపటి నుంచి సబ్సిడీ పడదు అనేది. వాస్తవానికి సబ్సిడీ ఎంత పడుతుంది? అది పడినోళ్ళకి తెలుస్తది. మహా అయితే రూ. 50, రూ. 80 అలా పడుతుంది. కానీ కొంతమంది అదైనా మిస్ అయిపోతావేమో అని అనుకుంటారు. వెంటనే ఆమె మొత్తం వివరాలతో సహా బ్యాంక్ అకౌంట్ నంబరు, ఏటీఎం కార్డు, పిన్ నంబర్ అన్నీ ఎంటర్ చేసి పడేసింది. కట్ చేస్తే తర్వాత అరగంటకొక మెసేజ్. ఆమె ఖాతాలో 8,500,000 ఉంది. మొత్తం ఒక గంటలో మొత్తం 8,500,000 ఖాళీ. మొత్తం సైబర్ నేరగాళ్ళు ఊడ్చేశారు. తర్వాత ఆమె కోలుకుంది. మొత్తం నేను మోసపోయానని గ్రహించింది. ఇది సైబర్ నేరగాళ్ళు పంపించిన లింక్ అని ఆలస్యంగా అర్థమైంది. ఎందుకంటే ఇది నిజంగా ఇలాంటివి అవగాహన కొరకు చేయాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు అవగాహన. ఎవరు పడితే వాళ్ళ లింకులు పంపిస్తే క్లిక్ చేయకూడదు. ఎవరు పడితే వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్‌లు చెప్పండి, మీ ఏటీఎం నంబర్ చెప్పండి, మీ ఏటీఎం పిన్ నంబర్ చెప్పండి అంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. పెట్టారా ఎదవా నువ్వెవడో నీకెందుకు చెప్పాలని అడగాలి గట్టిగా. రెండోసారి ఆడు ఫోన్ చేయడు. మీకొచ్చిన తిట్లన్నీ తిట్టేయండి వాడిని. ఎందుకంటే వాడు సైబర్ నేరగాడు. వాడు ఎక్కడో ఏసీ గదిలో కూర్చొని మీరు ఇక్కడ కష్టపడి చెమటోర్చి సంపాదించి పోగేసుకున్న డబ్బును వాడు క్షణాల్లో కొట్టేస్తాడు. అలాంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండండి. ఓన్లీ గ్యాస్ కనెక్షన్ అనే కాదు, ఎవడైనా సరే ఓటీపీ చెప్పమన్నా, మీ డెలివరీ బాయ్ మీకు మీ అడ్రెస్ మీద కొరియర్ వచ్చింది. మీరు బుక్ చేసుకోకపోతే క్యాన్సిల్ పెట్టాలి. మీకు ఒక లింక్ వస్తది. క్లిక్ చేసి అందులో ఓటీపీ ఎంటర్ చేయండి. ఇలా చెప్తారు. అలాంటివి అసలు నమ్మొద్దు. ఇంకా ఎక్కువ మాట్లాడితే 100కి ఫోన్ చేసి కంప్లెయింట్ చేయండి.